మరి దేశాలు దాటి వెళ్లి భారత్ కంటే అమెరికానే బెటర్ అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది వెకిలి వాళ్ళు. భారత మాతన ఆమెట్లా ఉంటది అని కుళ్ళు జోకులేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా నిజంగా తెలియాల్సిన విషయం ఏంటంటే, కన్న తల్లి మీద జోకులు వేస్తుంటే, వెకిలి మాటలు మాట్లాడుతుంటే ఎంజాయ్ చేసే పనికి మాలిన పిల్లని కన్నందుకు నిజానికి ఇప్పుడు ఏడుస్తుంది భారత మాత తెలుసా? మన భారతదేశం నుంచి నా బిడ్డలకు చెందాల్సిన ఇంత సంపద పోయినప్పుడు కూడా భారత మాత ఏడ్చి ఉండదు. నా బిడ్డలకి దక్కకుండా పోతుందే, ఈ దుర్మార్గులు నా సంపదనంతా పట్టుకుపోతున్నారే అనుకున్నప్పుడు కూడా ఇంత రోధించి ఉండదు భారత మాత. కానీ ఈ రోజు రోధిస్తోంది, ఇలాంటి వెకిలి మాటలకి రోధిస్తుంది. నిజానికి ఇవాళ ఏడుస్తోంది భారత మాత. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే శ్వాస తీసుకుని ఇదే భరతమాతని హేళన చేస్తున్న, భరతమాత పరువుని బజారులో పెడుతున్న వారిని చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది భారతమాత. సెక్యులరిజం అంటూ, ఎర్ర భావజాలం అంటూ, అసలు మతం లేకుండా, మన సనాతనం లేకుండా, మన డిఎన్ఏ లేకుండా చేస్తున్న కుట్రల నుంచి బయట పడకపోతే మళ్ళీ ఎవడో ఒకడు వస్తాడు, ఏదో ఒక రూపంలో వస్తాడు. ఏ రూపంలో వస్తాడో తెలియదు. మన సనాతనాన్ని, మన భారతదేశాన్ని, దేశం కోసం కష్టపడుతున్న వాళ్ళని మనం కాపాడుకోవాలి ఈ రోజు.